मानसप्रदत्ताभ्यो नमः। श्रीशैलेशदयामात्रं त्रैवस्यादिभास्करं विनयेन्द्रप्रवरं वन्दे रम्यदामातरं मुनिं श्रीनाथसमारम्भः नादयामृतमः। ओम महालाहिन्ये नमः। ओम भक्तये नमः। ओम शिवाय नमः। ओम शिवर्ये नमः। ओम भक्तये नमः। ओम हनुयाय नमः। ओम ईश्वरये नमः। ओम भक्तये नमः। ओम भाद्रास्ये नमः। ओम वीरभक्तयाय नमः। ओम शिवा चमके तेज तिलक तलवार शिवाजी हो शंभु रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी तेज तिलक तलवार शिवाजी हो शंभु रूप अवतार शिवाजी हुई धरा धन्य जन लाल शिवाजी राखी केसरिया की लाज शिवाजी मुठ बर घेतले मावळे सोबती नाय पाहिला जाती पाती लढले मातीसाठी फाडला कोतळा नाय चालू दिल्या कुटीनीती मुघलांच्या उराव फडकवला भगवा हाती मुघलाचा बाप राजा माझा सूर्य उन तेच होता राजा माझा हर हर करी गाजा वाजा गाजा वाजा जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी छत्रपति शिवाजी महाराज की जय छत्रपति संभाजी महाराज की जय जगदंबे शिवाजी महाराज की जय भवानी शिवाजी जय भवानी शिवाजी जय भवानी शिवाजी। సో ఈరోజు ముఖ్యమైన దినము శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు 395వ జన్మోత్సవం ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇక్కడ. వాళ్ళు ఏమంటానంటే మీరు శివాజీ మహారాజ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి భయ్, నాకేం అవసరము, ఆయన మనిషిగా పుట్టిండు, ఆయన పూజలు ఎందుకు చేస్తున్నాము అని డౌట్స్ కూడా వస్తాయి చాలా మందికి. మీరు చూస్తూ మీరు గణేశుని పూజ చేస్తాం, మనం అమ్మవారి పూజ చేస్తాం, స్టాచ్యూస్ పెడతాం, గణేశుని స్టాచ్యూ పెడతాం, అమ్మవారి స్టాచ్యూలు కూడా పెడతాం. శివాజీ మహారాజ్ స్టాచ్యూలు పెట్టుకొని పూజలు చేయడం ఏంటి భయ్ అని కూడా చాలా మంది డౌట్స్ కూడా వస్తాయి. వస్తాయి కదా. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఇట్లానే చేసాం, ప్రత్యేకంగా స్టాచ్యూ పెట్టి పూజలు చేస్తున్నాం. ఇక్కడే కాదు, దేశమంతా పూజలు నడుస్తుంటాయి, మనమే చేస్తలేము. అది ఎప్పటి నుంచో నడుస్తూ వచ్చినాయి. దానికి ఒక ఇది ఉంది, హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలి మనం. శివాజీ మహారాజ్ ఎవరు, ఎందుకు పుట్టారు, శివాజీ గారు చేసే కాంట్రిబ్యూషన్ మన సనాతన ధర్మానికి, మన భారతదేశానికి, మనకు ఎటువంటి పనులు చేశారు, ఆయన వల్ల మనకు బెనిఫిట్ ఏం తగ్గింది అనేది మీరు ఆ విషయంలో మీరు ఆలోచించుకుంటే, ఆయన చేసింది ఆయనకు భగవంతుని స్థాయిగా మనం అనుకుంటాం. మనం ఇచ్చే స్థాయి భగవంతుని స్థాయి. ఆయన మన సనాతన ధర్మ బ్రతికి ఉంది అని అంటే అది కారణం శివాజీ మహారాజ్. మనం హిందువులుగా ఉన్నాము అంటే కారణం శివాజీ మహారాజ్. మనం బొట్టు పెట్టుకుంటున్నాము అంటే కారణం శివాజీ మహారాజ్. అదే చాలు మనకు, ఆ ఇన్ఫర్మేషన్ చాలు. ఇక ఆయనకు చేయాల్సింది ఏంది, మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఆయన భగవంతుని సమానము, ఆయనకు స్వయంగా తుల్జాభావాని అనుగ్రహం ఉంది. సో మనం పోరాడుతుంది హాలిడే కోసం, నేషనల్ హాలిడే రావాలని 2 సంవత్సరాలుగా మనం పోరాడుతున్నాము. 1,50,000 మనకు ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా హైందవీ స్వరాజ్యం అంటే ఏంది ఇది కూడా తెలుసుకోండి మీరు. హైందవీ స్వరాజ్ అంటే హిందువుల రాజ్యం. శివాజీ మహారాజ్ ఆ టైంలో ఆయనది విజన్, అది ఆయన కళ కనిండు, భారతదేశము హైందవీ రాజ్యం కావాలని. దానికోసమే పోరాడిండు. ఇప్పుడు మనం అందరం కర్తవ్యం ఏముంటుంది, అదే ఆ కళనే మనం ముంగడి తీసుకొని పోవాలి. ఆయన కళ మన కళ.
అంటే మనం ఏం చేయాలి? హిందూ రాష్ట్రం కోసం పోరాడాలి. మీరందరూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మీరు సంకల్పం తీసుకోండి. వచ్చే ఇమ్మీడియట్ గా మనం ఆయన డైరెక్షన్ లో మనం నడవాలి. ఇతరులకు కూడా మనం ఇన్స్పిరేషన్ కావాలని నేను ఈ వేదిక పై నుంచి మీ అందరికీ కోరుకుంటున్నాను. बोलो शिवाजी महाराज की जय। जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी। तेज तिलक तलवार शिवाजी हो शंभू रूप अवतार शिवाजी हुई